మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను గాలికి వదిలేసే వాళ్ళని ఎంతమందినో మనం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈమె కథ దానికి చాలా భిన్నంగా ఉంటుంది. పిఠాపురానికి చెందిన రామిరెడ్డి సీతారత్నం. ఈమెకి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వృద్ధాప్యంలో తనను చూసుకుంటాను, నీ ఆస్తి నాకు రాసిచ్చాయి అనే ఒక మాటను పట్టుకొని ఈ వృద్ధ దంపతులిద్దరూ కూడా తన రెండవ కుమార్తెకి ఆస్తి మొత్తం కూడా రాసిచ్చేయడం జరిగింది. ఆస్తి రాసిన తరువాత వీళ్ళని ఇంటిలోంచి వెళ్ళిపోమంటూ కూడా నానా అవస్థలు పెడుతుందంటూ కూడా ఆ తల్లి ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేంటమ్మా? రామిరెడ్డి సీతారత్నం అండి. ఏమైందమ్మా అసలు? మా అమ్మాయికి రాయిస్తానండి. రెండో అమ్మాయికి ఎవరో పిల్లలు లేరండి దగ్గరలో. ఎంతమంది అమ్మా మీకు మొత్తం? ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయినండి. పెద్ద అమ్మాయి వైజాగ్ లో ఉంటదండి, చిన్న అమ్మాయి ఊళ్ళో ఉంటది, అబ్బాయి విజయవాడలో ఉంటాడండి, బస్సు మీద ఉంటాడు. సరే చూస్తుందండి, రాయిస్తామండి. మేమిద్దరికి చదువు లేదండి, పెద్దగా అమాయకులు అండి. రాత్రి ఈ రోజునేమోండి ఇల్లు ఖాళీ చేసేయమంటుంది. 2 సంవత్సరాల నుంచి ఊడ్చేసుకుందండి చేను. మా ఊళ్ళో పెద్దలందరూ చెప్పినా వినలేదండి. పెద్దలు చెప్పారండి, తల్లిదండ్రి ఉండగా అలా ఊడ్చుకోకూడదమ్మా, తప్పు అని చెప్పినా సరే ఫస్ట్ లో రాస్తాననేదండి. మళ్ళీ రాయమంటే ఇంకా రాయలేదండి, కూతురికి రాసేసుకున్నాను. మీకు నలుగురు పిల్లలు కదమ్మా, రెండవ కూతురికి మీరు మీకున్నది రాసేసి మిమ్మల్ని చూస్తాను అంటే రాసేసారు. మీరు రాసే ముందు మిగిలిన మీ పిల్లలకి చెప్పారా? చెప్పలేదండి. ఈ అమ్మాయికి ఒక అరెకరం పెట్టామండి, ఊళ్ళో ఉన్న అమ్మాయికి ఒక అరెకరం పొలం ఇచ్చాం. అయితే ఇప్పుడు ఈ ఉన్న అరెకరం ఈ పొలం అది అబ్బాయికి ఉంటది కదా, ఎక్కడో బతుకుతున్నాళ్లే అనుకున్నాం మేము. ఇది మోసం చేసి రాయించేసుకుని ఇప్పుడేమో ఇల్లు ఖాళీ చేసామంటే పొలం ఊడ్చేసుకుందండి. పెద్దలు వద్దని చెప్పినా సరే, వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పినా సరే వినలేదండి. అయితే చేను అయితే ఇప్పుడు కోత కూడా వచ్చేసిందండి. మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి చాలా. ఒకసారి కేసు ఎట్టిందండి, ఒకసారి ఇంటి మీద కొట్టనాకు వచ్చారు 3 బెళ్ళం. మమ్మల్ని చాలా బాధలు పెడుతుందండి. చాలా నిన్న ఆర్డీఓలో కంప్లైంట్ పెట్టామండి. 8 నెలలు తిరిగాము, చేస్తారేమో అని చూసామండి. సార్ చేయలేదని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకున్నానండి. కలెక్టర్ సార్ కూడా చేస్తారేమో నిన్న వెళ్తే, మేము చేయవమ్మా, మీరు కోర్టుకి వెళ్ళిపోండి అన్నారు. అసలు మీరు ఇచ్చిన అర్జీ చదివారు? అసలు కలెక్టర్ గారు చూసారా? అర్జీ పెట్టుకున్నాక 2-3 వాయిదాలు వేసారండి. ఈ వేళ ఖాళీ లేదు, రేపు ఖాళీ లేదండి. 2 సార్లు వచ్చామండి అతను నేను. అయితే మళ్ళీ వాయిదాలు 3వ వాయిదాకి వచ్చామండి. వస్తే నిన్న చూసి అసలు కాగితాలు చూసారో లేదో కూడా తెలుస్తలేదండి. ఆ ఆర్డీఓ గారు ఏం చెప్తే అదే చెప్పారు అతను కూడా. కనీసం పెద్దోళ్ళని గౌరవం కానీ వీళ్ళకి చెయ్యాలని కానీ ఏం ఆలోచన లేదండి కలెక్టర్ గారికి. ఇక్కడ అవదమ్మా, కోర్టుకి వెళ్ళిపోండి అన్నారండి. మేము అందులోకి ఎడుతా కిందకు వచ్చేస్తుంటే ఈ పాప కనపడ్డదండి. అమ్మ రా నువ్వు అంది. అతని ఒంట్లో బాగోలేదండి, లేకపోతే ఇద్దరు వద్దు. అప్పుడు 2 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉందా అమ్మా మీ ఇంట్లో? అంటే 2 సంవత్సరాల నుంచి కూడా మీ అమ్మాయి బయటకు వెళ్ళిపోమంటే? పిల్లలు చిన్నప్పుడు అతను ఫ్రిడ్జ్లు బాగు చేసేవాడండి. తాగితే అందనాలు ఆడుతుంటే ఇంట్లో పెట్టుకున్నామండి, ఆదరించాం. మా అబ్బాయి ఒకసారి తీసుకొచ్చాడు, నేను ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటే అత్తగారు కొట్టేస్తే తాడేపులు గొడవండి. అత్తగారు వాళ్ళు కొట్టేస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పోలేదు. ఆడపిల్లలు కదా ఇద్దరు, చదివించి ఆదిత్యాలు చదువుతుంటే క్యారేజీలు కూడా నేనే వండిద్దాన్ని. తెల్లారగట్టు లేసి వండి చదివింతే ఒకనాడు పనిలోకి వెళ్తే 4 రోజులు పనిలోకి వెళ్ళండి, తాగి పడుకుంటాడు. అలాంటిది ఇప్పుడు మాకు ఎన్నో లచ్చలెట్టానని ఇప్పుడు ఈ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకుందండి, ఊడ్చేసుకుంది. అయితే తప్పని చెప్పినా ఎవరి మాట వింటలేదండి. ఇంట్లోనే ఉండేవారు, మేమే పెంచారండి వాళ్ళని. ఉన్న ఈ అరెకరం పొలం అండి మాకు పాడిగేది ఉండేది, ఇంకొక ఎకరం పొలం చేసి కూడా అతను మొన్నటి దాకా కూడా తనవే పారపని చేసుకుని ఉడిపించుకుంటేవాడు అండి. ఈ గొడవ వచ్చిన కాంచి మంచం పట్టేసాడు ఆయన. మీ వయసు ఎంత? అతనికి 76 సంవత్సరాలు, నాకు 66 సంవత్సరాలు. మిగిలిన పిల్లలు దీని గురించి ఏమనట్లేదు? అంటే మీరు రాసేసారు, తెలియక రాయిస్తాం కదండి, ఇంకేమంటారండి. ఇంకా అలాగే అండి. వాళ్ళు వచ్చి చూడమని అబ్బాయి వస్తుంటాడండి, అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాడు, చూస్తుంటాడండి. అయితే మరి ఇప్పుడు మాకు బతకనా దారి లేదు కదండి, మరి దాని మీదే బతకాలి మనం, అదే పోషణ. ఆయన చూడలేకపోతున్నాడు. గేదెలు కూడా 2 ఏళ్ళ బట్టి అమ్మేసుకున్నామండి, దాని మీద బతికేసి వాళ్ళ పొలం మీద. ఇప్పుడు ఏం బతకనా దారి లేదండి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మా పొలం మాకు ఇచ్చేలా కోరుకున్నామండి. కలెక్టర్ గారు చేయలేనమ్మా, కోర్టుకి వెళ్ళిపోమన్నారండి. మా పొలం మాకు రాసామని ఆల్రెడీ తనకు ఒక అరెకరం ఇచ్చారండి, చిన్న అమ్మాయికి ఒక అరెకరం ఇచ్చారు. పెద్ద అమ్మాయి వైజాగ్లో ఉంటుందండి, అప్పుడు క్యాష్ ఇచ్చేసేయండి అమ్మాయికి. ఇప్పుడు నా పొలం నాకు ఇప్పించేస్తారని అడిగానండి, బతిమాలేను కూడా. సార్ మీరు పెద్ద మనసు వేసుకుని న్యాయం చేస్తారని వచ్చాను సార్ అని కూడా బతిమాలేనండి, చాలా బతిమాలేను. ఇక్కడ అవదమ్మా, వెళ్ళిపో, కోర్టుకి వెళ్ళిపో అన్నారు. ఇంకా కిందకు వచ్చి ఎడుతా కూర్చున్నామండి ఇద్దరు, ఏం చేయలేక. అప్పుడు ఈ పాప కనపడ్డదండి. రామ్మ నేను చేస్తాను నీకు న్యాయం.
ఇదండి మా బాధ్యత. మనతో పాటు అడ్వకేట్ జ్యోతి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ఇటువంటి కేసులు తరచూ మనం చూస్తూనే ఉంటాము. పిల్లల్ని నమ్మి వాళ్ళకి ఉన్నదంతా ఊడ్చి రాసి పెట్టిన తర్వాత వాళ్ళని ఇంట్లోంచి గెంటేసే వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ దీనిలో కూడా కొన్ని చట్ట ప్రకారం కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఏ విధమైన న్యాయం చేస్తారంటారు వీళ్ళకి అసలు? ఇప్పుడు ఈ గతంలో అయితే ఎవరైనా దాని పట్ట రాసిన తర్వాత పేరెంట్స్ తర్వాత తీసుకోవడానికి లేదు. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు జనవరిలో 2025లో ఒక జడ్జిమెంట్ లో చెప్పింది క్లియర్ గా ఏంటంటే పేరెంట్స్ ని చూస్తామని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏమైనా కనుక పిల్లలకి రాసి తర్వాత వాళ్ళ వెల్ఫేర్ అనేది చూడకపోతే ఆ దాని పట్టాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి ఇవ్వడానికి అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్లస్ ఏంటంటే జడ్జిమెంట్స్ లో క్లియర్ గా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండే అధికారులు ఇప్పుడు ఏం కేసులో చూసుకుంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పిన ప్రకారం ఏంటంటే ఇద్దరిని బోత్ పార్టీస్ ని కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి. కానీ వీళ్ళకి అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయితోనే మాట్లాడి ఆర్డర్ కూడా ఇచ్చేసారన్నారు. ఆర్డర్ కూడా వీళ్ళకి పంపించలేదు. వెళ్ళి తిరిగ్గా ఆర్డర్ ఎప్పటికో ఏమికి ఇవ్వడం జరిగింది. దాని మీద అప్పీల్కి వెళ్తే కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పారంటే ఇక్కడ న్యాయం చేయలేను నేను, మీరు కోర్టుకి వెళ్ళిపోండి అని. ఇప్పుడు అప్పీల్కి ఎందుకు వస్తారు? కనీసం వీళ్ళతో మాట్లాడి ఈవిడ ఇచ్చిన కనీసం అప్పీల్ పిటిషన్ కూడా చూడలేదనే చెప్తున్నారు ఆవిడ. ఆ పిటిషన్ లో ఏముంది ఏంటనేది చూడాలి. సుప్రీంకోర్టు జడ్జి మొత్తం దేశానికి ఉన్నతమైన న్యాయస్థానం చెప్పిన ఆ జడ్జిమెంట్లను కూడా కలెక్టర్ గారు పట్టించుకోకుండా ఆర్డీఓ గారు ఏది చెప్తే దానికే ఒబే అయ్యి ఆ ఆర్డర్ ని మేము ఆ ఆర్డర్ కే కట్టుబడి ఉండి నేను ఇక్కడ న్యాయం చేయలేను, మీరు కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇదే వయసులో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలని తిరగడం అనేది ఇబ్బంది ఉంటది. ఆయన చేతిలో పని అది కూడా ఒక సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఒబే చేసి ఉండాలి. చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆయన మరి ఆర్డీఓ గారి మీద ఆధారపడి ఆయన చెప్పడం జరిగింది. చూసారు కదండి, 76 ఏళ్ల వయస్సు భర్త, 66 ఏళ్ల వయస్సు ఈమెకి. ఈ వయస్సులో పిల్లల దగ్గర ఉండాలని అందరూ కోరుకుంటారు. అదే విధంగా ఈమె కోరుకుంది. తనకున్న 4 పిల్లల్లో ఎవరైతే రెండవ కూతురుందో తనకి మిగిలిన ఆస్తిని అంతా కూడా వీళ్ళిద్దరిని తను చూస్తానన్న ఒకే ఒక్క మాటతో వాళ్ళు నమ్మి సంతకాలు పెట్టారని, తన ఆస్తి మొత్తం రాశారని, రాసిన తర్వాత నుంచి కూడా వీళ్ళను చూడకపోగా ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ హింసిస్తుందంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే వీళ్ళు దీనికి సంబంధించి ఆర్టీఓకి అర్జీ పెట్టుకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కి వెళ్ళింది. కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించేందుకు అయితే సుముఖత వ్యక్తం చేయలేదని, ఇక్కడ ఈ పని జరగదు, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ వృద్ధ దంపతులకు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి న్యాయం చేస్తారనేది మనము చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.